సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసుకుందాం. అలాగే సేమియాలు వేసి బాగా వేపుకుందాం. సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న నీళ్ళు ఇందులోకి వేసుకుందాం. సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక తూట్ల గిన్నెలోకి తీసుకుందాం. ఒక బాండ్లీ పెట్టుకుందాం. బాండ్లీలోకి కాస్త ఆయిల్ వేసుకుందాం. అలాగే శనగిత్తనాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు, అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ముందుగా ఉడికించుకున్న సేమియాని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న శనగిత్తనాలు కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. త్వరగా కొత్తిమీర జల్లుకొని మరొకసారి కలుపుకోవాలి.